మోడీ అమిత్ షాలపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని అన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని చెప్పారు. సోషల్ మీడియాలో అబద్ధాల ప్రచారానికి తెరలేపింది ఆర్ఎస్ఎస్, బీజేపీ అని ఇప్పుడు వాళ్ల మెడకే అది చుట్టుకుందని చెప్పారు. ప్రశ్నించే వారిపై ఢిల్లీ పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారు అని చెబుతున్న సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణతో మా ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. రాజకీయాలు చాలా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అటు ప్రతిపక్ష పార్టీ అదేవిధంగా అధికార పార్టీ రెండు కూడా ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నాయని చెప్పేసి కూడా ఒకరి మీద ఒకరు మాటల యుద్ధానికి దిగారు. ప్రస్తుతం మనతో పాటు దేశ రాజకీయాల గురించి మాట్లాడడానికి సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, నెక్స్ట్ దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందా, బీజేపీ పార్టీ అధికారంలో? చెప్పాల్సిన పని లేదు. మోడీ ఎన్నికల ప్రారంభమైనప్పుడు ఆయన ఎట్లా మాట్లాడాడు, ఆయన హావభావాలు ఎట్లా ఉన్నాయి, మోడీ గ్యారెంటీ ఎట్లా చెప్పాడు, తర్వాత ఇప్పుడు రెండు ఫేజ్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ముఖ్యంగా నార్త్లో ఇప్పుడు ఆయన ముఖం ఎట్లా ఉంది, ఆవు నాన్న ముఖంలాగా ఉంది, చాలా పెథటిక్గా ఉంది. చివరికి ఓడిపోతామని భయంతో ప్రైమ్ మినిస్టర్ అనేటువంటి బాధ్యత మర్చిపోయి ఈ ముస్లిమ్స్ హిందువులు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవేళ దిగజారినటువంటి పద్ధతి చూసినప్పుడు ఎన్డీఏ గ్యారెంటీగా ఓడిపోతుంది చెప్పేసి అభిప్రాయం వచ్చి నేను చెప్పడం కాదు, మోడీని చూస్తే అర్థమైపోతుంది. అదే ఇప్పుడు ఆయన అనేక రకాలుగా ప్రయత్నించాడు. ముందు మోడీ గ్యారెంటీ అన్నాడు, మళ్ళీ మోడీ గ్యారెంటీ అన్నవాడు ఇప్పుడు మోడీ గ్యారెంటీ అని చెప్పడం లే, ఎన్డీఏ గ్యారెంటీ అంటున్నాడు. అంటే ఆయన నా ముఖం చూసి ఓట్లు వేయడం లేదు, అప్పటికే ఇప్పుడు జరిగిన పోలింగ్లో ఓడిపోతున్నాము, మార్చుకొని అనుకుంటున్నాడు. ఇప్పుడు ఏమైంది, ఒక ప్రధానమంత్రిగా ఈ కాన్స్టిట్యూషన్ని రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వాడే ఈ పద్ధతుల్లో ముస్లిమ్స్ని హిందూస్ని డివైడ్ చేసి మాట్లాడమంటే అంతకన్నా మీకు ఘోరం ఇంకోట్లేదు. ఆయన ముస్లిమ్స్ మంగళసూత్రాలు తీసుకెళ్ళిపోతారని చెప్పి అంటున్నాడు. మంగళసూత్రం గురించి మాట్లాడాక ఆయనకే ఉంది. ఆయన ఒక మంగళసూత్రం కట్టాడు ఒక ఆమెకి, కానీ ఆ మంగళసూత్రాన్ని మర్యాద చేశాడా, ఆమె ఎక్కడో తెలియదు, ఒకరోజు కాపురం చేయలే, ఇప్పుడు బాగా ఫుట్పాత్ మీద ఉన్నాను. కాబట్టి నీకు మంగళసూత్రం గురించి మాట్లాడే హక్కు నీకు లేదు ఒకటి. రెండవది, ఇంత రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడారు కాబట్టి దేశద్రోహం కింద లెక్క. ఆయన అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న మోడీ ఆయన దేశద్రోహం కింద లెక్క. ఆయన మీద కేసు పెట్టారు. ఇప్పుడు ఆయన చేస్తున్నాడు, ఆయన వ్యతిరేకించే వాళ్ళ మీద కేసు పెడుతున్నాడు. మా కేసు దేశద్రోహి కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు మీరు? మోడీ పైన, అమిత్ షా పైన దేశద్రోహి కేసు పెట్టాలి. ఎందుకంటే కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. రాజ్యాంగం వ్యతిరేకంగా మాట్లాడడం సహజంగా దేశద్రోహి కింద లెక్క కదా. అట్లాంటప్పుడు మాట్లాడుతుంటే ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన వ్యతిరేకించి కేజ్రీవాల్ జైల్లో పెట్టాడు ముఖ్యమంత్రిని, తర్వాత జార్ఖండ్ ముఖ్యమంత్రి జైల్లో పెట్టాడు, ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి జైల్లో పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాడు. అంటే ఆయనకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడుతుంటే వాళ్ళని జైల్లో పెట్టడం అంటే నువ్వు ఓడిపోతాను లెక్క. జనం నిన్ను గెలిపిస్తే ఇది చేయకల్లా, నీకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళు నోళ్ళు ముగించి జైల్లో పెట్టేటువంటి క్రమం చూసినప్పుడు డెఫినెట్గా మోడీ ఓడిపోతాడని చెప్పేసి స్పష్టమైన సంకేతాలు వస్తాయి. ఈసారి ఎలక్షన్లో ఫేక్ న్యూస్ చాలా ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా రీసెంట్గా చూస్తే ఒక ఫేక్ న్యూస్ని కూడా తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి క్రియేట్ చేశారని చెప్పేసి కూడా ఢిల్లీ పోలీసులు నోటీస్ ఇచ్చారు కదా, దీనిపైన మీ స్పందన? అసలు సోషల్ మీడియా సృష్టికర్తే ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఆ సోషల్ మీడియా నుంచి వికృత రూపంలో అబద్ధాలు ప్రచారం చేసింది వాళ్ళే, కరెక్ట్ అసోసియేషన్ చేసింది వాళ్ళే, ప్రత్యర్థుల మీద దాడులు చేసింది వారే, మానసికంగా దాడులు చేసింది వాళ్ళే. ఇప్పుడు చివరికి ఆ సోషల్ మీడియా వాళ్ళకి వ్యతిరేకమైపోయింది. వాళ్ళకి వ్యతిరేకమైపు చివరికి మా మీద పెడుతున్నారా, మీరు కేసు పెడుతున్నారు. ఎవరి మీద పెడుతున్నారు? ఢిల్లీ పోలీసులను అప్పగించి దేశం మొత్తం మీద కేసు పెట్టేస్తున్నారు. ఢిల్లీ పోలీసులు ఏంటి, ఆయన కేంద్రం అధికారం ఉంటుంది, రాష్ట్ర ముఖ్యమంత్రికి హక్కులు ఉండవు, హోమ్ ఏం చెప్తే చేయాలి. కేజ్రీవాల్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ చేయలేడు. అలాంటి ఢిల్లీ వాళ్ళని పంపించి దేశం మొత్తంగా తిప్పించి కేసు పెట్టిస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు లేకుండా ఇంకెవరిని వచ్చారనుకో, తెలంగాణకు వస్తే తెలంగాణ పోలీసులు ఉంటారు, ఆంధ్ర పోలీసులు ఉంటారు. కాబట్టి వాళ్ళంతా వద్దు, ఢిల్లీ నుంచి డైరెక్ట్గా వినిపించి కేసు పెట్టినట్టు అర్థం. నీ ప్రతిపక్షాలు నోళ్లు ముగించేటువంటి పద్ధతులు రాజ్యాంగాన్ని మిస్యూజ్ చేసి ఢిల్లీ పోలీసు పిలిపించి ఇక్కడ రేవంత్ రెడ్డి చురుగ్గా ఉన్నాడు. తెలంగాణనే కాకుండా ఆంధ్రాకి పోతున్నాడు, మహారాష్ట్ర పోతున్నాడు, కర్ణాటక పోతున్నాడు, కేరళ పోతున్నాడు, తమిళనాడు పోతున్నాడు. వీడి సంగతి తేల్చాలని చెప్పే ఉద్దేశంతో ఆయన అరెస్ట్ చేసి లోపల పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మంచిదే, ఆయన అరెస్ట్ చేయమని నేను కూడా కోరుతున్నాను. ఆయన అరెస్ట్ చేస్తే ఆ పింజారీగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి పెద్దోడవుతాడు, ప్రధానమంత్రి ఉన్నోడు కింద పడిపోతాడు. అంటే ఫైనల్ ఒక క్వశ్చన్ సార్, ఇండియా కూటమిలో ఐక్యత లేదు, కేరళలో రాహుల్ గాంధీ పైన కూడా సిపిఐ పార్టీ పోటీ చేస్తుంది, అందుకోసం ఐక్యత అంటే స్పష్టంగా కనిపిస్తుంది, అందుకోసం బీజేపీ అధికారంలోకి వస్తుందని. బీజేపీలోనే ఐక్యత లేదు, వాళ్ళ పార్టీల వాళ్ళు చాలామంది బయటకు వెళ్ళి పోటీ చేసుకుంటున్నారు. నీ పార్టీ నీకు ఐక్యత లేనప్పుడు
పలు పార్టీల మీద ఐక్యత ఎట్లా వస్తుంది? ఆ తర్వాత రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా మేము పోటీ చేయడం కాదు. కేరళలో కమ్యూనిస్టులు కాంగ్రెస్ మధ్య పోటీ గతంలో జరుగుతోంది, ఇప్పుడు జరుగుతోంది. ఇది అటు పోటీ కాంగ్రెస్ మధ్య, కమ్యూనిస్టుల మధ్య. ఎవరికి గెలిస్తే కేంద్రం బీజేపీ వ్యతిరేకిస్తాం. ఇప్పుడు అదే జరుగుతుంది. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ పోటీ చేస్తే సిపిఐ పోటీ చేసింది. మాకుండే 4 సీట్లు, 4 సీట్లు వాయినాడు ఒకటి, మేము పోటీ చేస్తాం. ఇప్పుడు పోటీ చేసాం. ఇది ప్రత్యేకమైంది, మొట్టమొదటి కాదు, ఎప్పుడు జరుగుతున్న సాంప్రదాయం. ఇప్పుడు కావాలని ఉద్దేశపూర్వకంగా రాహుల్ గాంధీకి మేము వ్యతిరేకంగా పోటీ చేసి అనిపిస్తాం, ఒక వాతావరణం కల్పించేందుకు ప్రయత్నం తప్ప ఇది కరెక్ట్ కాదు. ఫైనల్ ఎన్ని సీట్లు గెలవబోతుంది సార్ ఇండియా కూడా? రిజల్ట్స్ వచ్చాక చెప్తాం. థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, ఫేక్ న్యూస్ ప్రచారం మొత్తం కూడా బీజేపీ సృష్టికర్త. ఆ ప్రచారం ఏదైతే ఫేక్ ప్రచారం చేస్తున్నారో అది మొత్తం కూడా ఇప్పుడు బీజేపీ మెడకే చుట్టుకుంది. ఖచ్చితంగా ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది. ఇంకా కేరళలో రాహుల్ గాంధీపై పోటీ విషయంపై మేము ప్రతిసారి కూడా అక్కడ కేరళలో పోటీ చేస్తాము. ఈసారి కొత్తేమి కాదు, అక్కడ ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఖచ్చితంగా బీజేపీని అయితే ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని చెప్పేసి కూడా జాతీయ కార్యదర్శి నారాయణ చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనితో హరికృష్ణ, బిగ్ టీవీ.